కలరు సెమీ సిల్క్ కోట అండి. శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు ఉంటాయి. అట్లాగే బోర్డర్స్ ఏమో పైన వైపున చిన్న వీవింగ్ బోర్డరు టెంపుల్ బోర్డర్ వస్తుందండి, ఒక 2 ఇంచెస్ వరకు. కింది వైపు అయితే గోల్డ్ జరీతో బిగ్ బోర్డర్ వస్తుంది, దాదాపు 8 ఇంచెస్ అట్లా ఉండొచ్చు. గోల్డ్ జరీ మధ్యలో అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్, పైతని వీవింగ్ లాగా అనిపిస్తుందండి. ఇదిగోండి పళ్ళు అయితే చాలా సింపుల్గా ఉంటుంది. బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇది టొమాటో పింక్ అండి, అటు రెడ్ కాదు రాణి పింక్ కాదు, రెండు మిక్స్ అయిన షేడ్ లాగా ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి. బోర్డర్లో వచ్చేసి ఇలా పీకాక్స్, పైన బుటాలు, పై బోర్డర్ ఏమో కనిపించేంత వరకు, అలాగే ఫ్రిల్స్ దగ్గర ఏమో శారీకి హాఫ్ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయి. అలాగే ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి చిన్న బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉందండి. గాజు అనే బ్లూ అంటారు కదండి, ఇంచుమించుగా పీకాక్ బ్లూ లానే ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి, యాంటిక్ గోల్డ్ అండ్ సిల్వర్ సరీ కాంబినేషన్లో పీకాక్స్, అలాగే మధ్యలో అంతా బుటాలు. పళ్ళు అయితే భలే డిఫరెంట్గా ఉంది. రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళులో వచ్చిన డిజైన్ చిన్న బోర్డర్ లాగా హ్యాండ్స్కి ఇచ్చారు. ఇదిగోండి లోపల వైపు ఇలా కుచ్చిళ్ళ వరకు బుటాలు ఉంటాయి. అంటే శారీలో హాఫ్ లెంగ్త్ వరకు ఉన్నాయిలేండి, పళ్ళులో అయితే ఫుల్ లెంగ్త్లో ఉన్నాయి. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ప్యూర్ సిల్క్ శారీ అండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. పైనేమో ఓన్లీ వైట్ ఫ్లవర్స్, ఒక 3 ఇంచెస్ ప్లెయిన్ బ్లాక్ బార్డర్ వస్తుందండి. కింది వైపు ఏమో వైట్ ఫ్లవర్స్తో బ్లాక్ మీద రెడ్ మీద కూడా బోర్డర్స్ ఇచ్చారు. ఎడ్జ్లోనేమో ఒక 3 ఇంచెస్ బ్లాక్ బోర్డర్ వస్తుంది. ఇది పళ్ళు. ఇదిగోండి బ్లౌజు, రెడ్ బ్లౌజ్కి బ్లాక్ బోర్డర్ వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. మన దగ్గర ప్లెయిన్ బ్లాక్ బ్లౌజు లేకపోతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. డార్క్ సీ గ్రీన్ కలర్ అండి. శారీకి పైన కింద కూడా చికెన్ కారీ బోర్డర్ ఉంటుంది, ఒక 6 ఇంచెస్ వరకు అండి. కింద దాదాపుగా ఫుల్గా ఉంటుంది, పైన వచ్చేసి కనిపించేంత వరకు ఉంటుందండి. చక్కగా చికెన్ కారీతోనే షార్ట్ పళ్ళు ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉంటాయండి. శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజే. అలాగే ట్రాన్స్పరెన్సీ వచ్చి ఇలా ఉంటుంది. శారీ స్టార్టింగ్లో 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుందండి, ఆ తర్వాత అంతా కూడా ఇలా నీ లెంగ్త్ వరకు వర్క్ వస్తుంది. ఇది బ్లౌజు తర్వాత నుంచి ఉండే ప్లెయిన్ అన్నమాట. ఒక 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది, అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ హాఫ్ వర్క్ ఉంది చూసారా, ఇలా హాఫ్ వర్క్ వస్తుంది. తర్వాత మనకి పళ్ళులో కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇట్లా ఫుల్ వర్క్ ఉంటుంది. స్కిన్ కలర్ అండి, ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. కలర్స్ కూడా చక్కగా లైట్ కలర్స్తో ఎంబ్రాయిడరీ కదండి, చాలా బాగుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి, ముందే చెప్పినట్టుగా పళ్ళు అండ్ బోర్డర్స్ వచ్చేసి చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఈ మధ్యలో అంతానేమో ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ. ఫ్రంట్ పార్ట్ వరకు ఫుల్ లెంగ్త్లో ఉంటుంది. కుచ్చెళ్ళలో వచ్చేటప్పటికి మోకాళ్ళ వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన ఇలా చిన్న చిన్న బుటాలు, ఎంబ్రాయిడరీ బుటాలు ఉంటాయి సెల్ఫ్ కలర్లో. చాలా ప్లెజెంట్గా ఉంది. కాటన్ కోటా శారీ విత్ బ్లాక్ ప్రింటింగ్ అండ్ క్రోషియా లేస్ అండి. ఇది పళ్ళుకి ఇక్కడ చూసారా క్రోషియా లేస్, హ్యాండ్ మేడ్ లేస్. ఇది ఇలా అటాచ్ చేసి ఉంది. ఎడ్జ్లోనేమో చిన్న లేస్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పర్పుల్ కలర్లో వస్తుందండి. ఇదిగోండి ఈ కలర్, పర్పుల్ కూడా కాదు, నేరేడు పండు కలర్ లాగా ఉంటుంది. శారీ అంతానేమో పింక్ కలర్ పైన ఇట్లా క్రీమ్ కలర్ బ్లాక్ ప్రింట్ ఉంటుందండి. శారీలోనేమో బుటాల్లాగా కింద వచ్చేసి ఇట్లా కొంచెం స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇదిగోండి ఇదంతా హ్యాండ్మేడ్ లేసు. ఇదేమో రెడీమేడ్ లేస్నే శారీకి అటాచ్ చేశారు. అలాగే పైన వచ్చేసి మీకు కనిపించేంత మేర ఆ చిన్న లేస్ అయితే వస్తుంది.
ఇది పొందూరు ఖాదీ కాదండి, 120 కౌంట్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ. ఇదేమో పళ్ళు. బ్లౌజ్ చూపించండి. ఇదిగోండి కలనేతలో బ్లౌజ్ వస్తుంది. తర్వాత మీరు చూస్తున్నదంతా ఇదంతా కూడా వీవింగ్ అండి, మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. ఇక్కడ ఎడ్జ్లో మస్టర్డ్ కలర్ బార్డరు. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం వేయించిన ప్రింట్. శారీ అంతా కూడా ఇదే ప్రింట్ ఉంటుంది. పైన వచ్చేసి ఒక 4 to 5 ఇంచెస్ వీవింగ్ బార్డర్ ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఇచ్చిన వీవింగ్ బార్డర్ ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఉంటుంది. రెండు వైపులా కూడా ఇట్లా చిన్న టెంపుల్స్. మెత్తగా ఎంత బాగుందోనండి. డార్క్ వైన్ కలర్ అండి. ఇదేమో పళ్ళు జామెట్రికల్ డిజైన్లో ఆరెంజ్, సీ గ్రీన్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో ఒక్కొక్క కలర్ కూడా మల్టీ షేడ్స్లో వచ్చింది. ఇది పళ్ళు. శారీ అంతా కొంచెం సెల్ఫ్ ప్రింట్ స్టైల్లో ఉంటుందండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. నేను ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపించేస్తాను. ఇదిగోండి బ్లౌజ్ కూడా శారీ కలరే, ఓన్లీ పళ్ళు మాత్రమే హైలైట్ అవుతుంది. బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలరే, డిజైన్ వేరే వచ్చింది. చిన్న సెల్ఫ్ ప్రింట్ ఉంది, చిన్న సైజులో సెల్ఫ్ ప్రింట్ ఉంది. డార్క్ వైన్ కలర్ శారీ. స్కిన్ కలర్లో ప్యూర్ కాటన్ కోటా శారీ అండి. ఇదేమో పళ్ళు. పళ్ళులో వచ్చేసి ఇలా చికెన్ కారీ ఎంబ్రాయిడరీ వస్తుందండి. దీంతో పాటుగా ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్. శారీ అంతా కూడా ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది. కిందేమో ఇలా చికెన్ కారీ స్టైల్ బోర్డర్ వస్తుంది. ఇది హ్యాండ్ మేడ్ కాదండి, మెషిన్ మేడే. మెషిన్ మేడ్ ఎంబ్రాయిడరీ, జస్ట్ చికెన్ కారీ స్టైల్లో ఉంటుంది అంతే. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. శారీ ఏమో హ్యాండ్ పెయింట్ అండ్ చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీతో వస్తుంది. ఇది పళ్ళు. పళ్ళులో ఇట్లా ఈ బోర్డరు ఎంబ్రాయిడరీ బోర్డర్ వచ్చి దానికి పక్కన ఇట్లా హ్యాండ్ పెయింట్. అలాగే పళ్ళు దగ్గర ఇట్లా ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ వస్తుంది. కింద బార్డర్ వచ్చేసి ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుందండి, చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీ. మళ్ళీ కింద హ్యాండ్ పెయింట్ బార్డర్ వస్తుంది. పైన కూడా కనిపించేంత వరకు అదే విధంగా ఉంటుందండి. శారీ లోపల వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ పెయింట్ ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. లైట్ పెసర గ్రీన్ బాటమ్ టాప్ అండి. బాటమ్ వచ్చేసి పీచ్ మిక్స్ అయిన పింక్ షేడు. ఇది సెల్ఫ్ ప్రింట్తో వచ్చింది. అలాగే ఇదేమో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో దుపట్టా. ఎంత ప్లెజెంట్గా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి సెట్స్ అయితే. స్కై బ్లూ కలర్ అండి. ఈ కాంబినేషన్లో మనం జెరీకోటా చేసాము. ఇది వచ్చి లైలాక్ పింక్. సేమ్ అదే లైలాక్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్లో దుపట్టా వస్తుంది. ఇదిగోండి. వెరీ వెరీ లైట్ బేబీ పింక్ అండి, కొంచెం డస్టీ పింక్కి దగ్గరగా ఉండే షేడు. గ్రీన్ ఏమో లైట్ కొత్త చిగురాకుల గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి. సేమ్ కాంబినేషన్లో దుపట్టా. బేబీ పింక్ కలర్ అండి. ఇదేమో పళ్ళు. పళ్ళులో ఇట్లా గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గోల్డ్ జరీ బుటాలు చాలా దగ్గరగా ఉంటాయి శారీ అంతా కూడాను. బార్డర్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ పైనే గోల్డ్ జరీ టిష్యూ బార్డర్ పైన పైతనీ వీవింగ్ వస్తుంది. బ్లాక్, సీ గ్రీన్, ఆరెంజ్, పింక్ కాంబినేషన్లో శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బ్లాక్ కలరు సెమీ సిల్క్ కోటా శారీ అండి. శారీ అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో పాటుగా ఇట్లా కొంచెం జెరీ లాగా అనిపిస్తుంది. ఇదంతా వీవింగ్ అండి. శారీలో కనిపిస్తుంది ఏదైతే ఉందో ఈ డిజైన్ అంతా కూడా వీవింగ్. పళ్ళు కూడా అలాగే వీవింగ్ పళ్ళు వస్తుంది. బోర్డర్ కూడా దాదాపుగా ఒక 5 ఇంచెస్ బనారస్ స్టైల్ వీవింగ్ ఉంటుందండి.
ఇది బ్లౌజ్, జకాట్ బ్లౌజ్ వస్తుంది. ఇవి శారీ కట్టుకోవచ్చు, ఇంకా దానికన్నా కూడా లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా ఓణీలు కానీ అలా కుట్టించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. అంటే బడ్జెట్ రేంజ్ అని కూడా కాదు, ఇంకా తక్కువే. ఇంత తక్కువలో చాలా గ్రాండ్ లుక్ ఉండే ఒక లంగా అనేది సెట్ అవుతుంది. గ్రే కలర్ మీద హ్యాండ్ పెయింట్ అండి. ఒక 1 ఇంచ్ జరీ బోర్డర్ బోత్ సైడ్స్ వస్తుంది. గ్రే మీద ఎలిఫెంట్ బ్లాక్, వైట్, రెడ్ కాంబినేషన్లో హ్యాండ్ పెయింట్ వచ్చింది. ఇది పళ్ళులో ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఎడ్జ్లో జస్ట్ ఒక గోల్డ్ కలర్ స్ట్రిప్ అండ్ చిన్న ఈ కలర్ పెయింట్ స్ట్రిప్ ఉంటుంది. అంటే సెపరేట్గా పళ్ళు ఉండదు ఈ చీరలకి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ లోపల వైపు అంతా ఇలా ఉంటుందండి. శారీ స్టార్టింగ్ అంతా కొద్దిగా ప్లెయిన్ ఉంటుందండి, తర్వాత అంతా ఇలా ఈ లెంగ్త్ వరకు పెయింట్ ఉంటుంది. పళ్ళులో మాత్రం ఫుల్ లెంగ్త్ వరకు పెయింట్ వస్తుంది. టిష్యూ కోటా శారీ అండి. శారీ అంతా కూడా టిష్యూతో వస్తుంది. దానిపైన క్రీమ్ కలర్తో మొత్తం అంతా ఎంబ్రాయిడరీ అండి. ఇది మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇక్కడ బోర్డర్ కూడా చక్కగా మీనా వర్క్తో జరీతో కలిపి వీవింగ్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి, ఇదేమో పళ్ళు, బ్లౌజ్ ఏమో టిష్యూ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్, హ్యాండ్స్ బోర్డర్ ఉంటుంది. శారీ లోపల వైపు వచ్చేసి ఇదిగోండి హాఫ్ లెంగ్త్ వరకు వర్క్ ఉంటుందండి, ఆ పైన ప్లెయిన్ ఉంటుంది. మంచి గ్రీన్ కలర్ అండి. గ్రీన్కి రెడ్ బార్డర్ చాలా బాగుంది. బాందిని వచ్చేసి డార్క్ ఎల్లో షేడ్ వచ్చింది. ఇది పళ్ళు. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఎల్లో కలర్ బాందిని కదా, ఎల్లో బ్లౌజు, అట్లాగే కొంచెం కల్నేతలాగా రెడ్ షేడ్తో బార్డర్ వస్తుందండి బ్లౌజ్కి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ బాందిని అనేది ఇంతే దగ్గరగా వస్తుందండి. ఇదంతా కూడా హ్యాండ్ బాందిని. ఇది వచ్చి శారీ కలర్ బ్లాక్ అండి. బ్లాక్ పైన పింక్ కలర్ బాందిని వచ్చింది కాబట్టి ఇది కొంచెం శారీ పింక్ కలర్ బ్లౌజ్, అలాగే బ్లాక్ పైన శారీ అంతా కూడా పింక్ కలర్ బాందిని అండి. బేబీ పింక్ కలరు. బోర్డర్ వచ్చేసి రెడ్ కలరు, బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా అండి. అస్సలు వెయిట్ ఉండదు కదా, ప్యూర్ కాటన్ కోటా చాలా హాయిగా ఉంటుంది. బార్డర్ సాటిన్ వచ్చింది కాబట్టి బరువు ఉంటుంది అనుకుంటారేమో, అది కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉండటం వల్ల అసలు లైట్ వెయిట్ ఉంటుందండి. ఫైన్ క్వాలిటీ మిక్స్ కోటా పైన ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి. గ్రీన్ కలర్ శారీకి క్రీమ్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వస్తుంది. ఎడ్జ్లోనేమో ఇలా లేస్ ఉంటుందండి. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా మీకు ఇలా మోకాళ్ళ వరకు వస్తుందండి వర్క్. పళ్ళు దగ్గరలో మాత్రం షోల్డర్ పళ్ళు లాగా ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇదంతా కూడా చక్కగా కుచ్చెళ్ళలో వస్తుంది. పైన మొత్తం అంతా మీకు వర్క్ వచ్చేసింది అనుకోండి, జస్ట్ ప్రింటెడ్ శారీ లాగా ఉంటుంది. ఇట్లా కుచ్చెళ్ళలో మీకు నీ లెంగ్త్ వరకు ఉన్నప్పుడు ఆ లుక్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదండి, ఒకలాంటి బ్లూ షేడు నాకు ఎందుకో బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చే శారీస్ కూడా ఆ కలర్వి నేనే ఆర్డర్ ఇచ్చాను అన్నీ. ఆర్డర్ ఇవ్వడం అంటే కస్టమైజేషన్ ఏం లేదండి, ఈ షేడ్లో వచ్చే చీరలని నాకు కావాలని చెప్పాను అంతే. ఇదిగోండి పళ్ళు, కంప్లీట్ జామ్దాని వీవు, అంతా కూడా గోల్డ్ జరీ, పెద్ద పెద్ద ఫ్లవర్స్, బటర్ఫ్లై, అలా అసలు పొందూరు ఖాదీ అంటేనే జామ్దాని, జామ్దాని అంటే ఖాదీ అన్న విధంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంది అసలు పళ్ళు. చూసారా, బ్యాక్ సైడ్ మనకి ఏ దారాలు కనిపించవు. 90% ఫ్రంట్ బ్యాక్ ఒకలాగే ఉంటాయండి, ఒక్క 10% డిఫరెన్స్ తెలుస్తుంది. ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే బోర్డర్ ఏమో ఆరెంజ్ అండ్ లైలాక్ పింక్ కల్నేత. శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది.
బ్లౌజ్ చూపించండి. చాలా బాగుంది కదండి. ఈ షేడ్ అయితే ఎందుకో మరి నాకు చాలా బాగా నచ్చేసింది. గ్రీన్ కలర్ అండి, అంటే ప్యారెట్ గ్రీన్లో కొంచెం డార్క్ ప్లెజెంట్ షేడు. ఈ శారీకి ఏమో శారీ అంతా డార్క్ గ్రీన్తో ఇట్లా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది చూసారా, ఒకలాంటి టెక్స్చర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది చూసారా, అలా అనిపిస్తుంది. టచ్ చేస్తే ఏముండదు, జస్ట్ సెల్ఫ్ ప్రింట్. ఇంకా శారీ సింగిల్ లేయర్లో ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇదిగోండి పళ్ళు. పళ్ళు వరకునేమో ఇలా పైన కూడా ప్రింట్ ఉందండి. శారీ అంతానేమో ఇట్లా పైన అంతా సెల్ఫ్ డిజైన్, పూర్తిగా పైన స్లీవ్ ఏమీ ఉండదండి. ఆల్మోస్ట్ శారీ ప్లెయిన్ అని చెప్పొచ్చు. కింద వైపు మాత్రం ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లైట్ వెయిట్ ఉంటాయండి. నేను ఎప్పుడు చెప్తా కదా, మన క్రేప్స్ కూడా లైట్ వెయిట్ ఉంటాయని. రీసెంట్గా మన దగ్గర ఫస్ట్ టైం కొన్న క్లయింట్ కూడా చాలా లైట్ వెయిట్, చాలా స్మూత్గా వీడియోలో చెప్పినట్టే ఉందండి అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అట్లా చెప్పినప్పుడు. ఎందుకంటే రిసీవ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితేనే కదా. మీరు వీడియోలో ఏది చెప్పారో సేమ్ అలానే ఉంది అని చెప్పారు. ఎందుకంటే నేను ఏం చెప్పానో అది నిజమని మీరు నమ్మినప్పుడు, మీరు స్వయంగా తెలుసుకున్నప్పుడు నా మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది కదా. అందుకే ఆ వర్డ్స్ కోసమే నేను ఎదురు చూస్తుంటా. ఇదిగోండి రెడ్ కలర్ బ్లౌజు. బ్లౌజ్కి కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చిందండి. చిన్న డార్క్ గ్రీన్ కలర్, మెహందీ గ్రీన్ లాంటి గ్రీన్ కలర్ బార్డర్ హ్యాండ్స్కి వచ్చింది. చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఈ శారీస్. ఈ శారీ వచ్చేసి కాటన్ కోట అండి, ప్యూర్ కాటన్ కోట. శారీ కలర్ ఎల్లో కలరు, పళ్ళునేమో పింక్ కలర్లో వస్తుందండి. ఇదిగోండి కలర్ ఓవర్లాప్ అయితే మీకు ఇక్కడ తెలుస్తుంది. పింక్ కలరు ప్రింటెడ్ పళ్ళు వస్తుంది. శారీకి రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుందండి. అలాగే శారీ అంతానేమో ఇట్లా ఎంబ్రాయిడరీ మోటివ్స్ వస్తాయి, క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ మోటివ్స్ వస్తాయి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ప్రింటెడ్ పళ్ళు, అలాగే ప్రింటెడ్ బ్లౌజ్. సేజ్ గ్రీన్ కలర్ అండి, వితౌట్ బ్లౌజ్, ఓన్లీ శారీ వస్తుంది. సెపరేట్ బోర్డర్ కానీ అలాగే డివైడెడ్ పళ్ళు కానీ ఉండదండి. పళ్ళులో ఈ బుటాలు శారీతో పాటు వీవింగ్ అయిన బుటాలే ఇలా ఒత్తుగా ఉంటాయి. శారీ లోపల వైపు ఇట్లా దూరంగా వస్తాయండి. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్గా ఉండే హ్యాండ్లూమ్ కాటన్ శారీ. మంచి ఎల్లో కలర్ అండి, గడప పచ్చలో డార్క్ షేడు గ్రీన్ కలర్ బుటాలతో వచ్చిందండి. ఇదేమో పళ్ళు. శారీలో బుటాలు ఇలా దూరంగా వస్తాయి. పళ్ళు కానీ డివైడెడ్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ బోర్డర్ కానీ ఏది ఉండదండి, అంతా ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ కలర్ని ఏమన్నా ఇంగ్లీష్ కలర్ కొంచెం బీట్రూట్ పింక్ అని చెప్తాం మనం. బీట్రూట్ పింక్ కొంచెం బ్రైట్ ఉంటుంది. ఇది వచ్చేసి రోజ్ పౌడర్ కలర్ అండి, గులాబీల పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ కలరు. అంటే కొత్త కలర్ ఖచ్చితంగా, లంగా దొరకకపోతే నన్ను తిట్టొద్దు కానీ కలర్ అయితే కొత్త కలరు. ఇది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది. అలాగే రెండు వైపులా సేమ్ బోర్డర్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది. మంచి ఎల్లో కలర్ అండి, ఇది పళ్ళు. చాలా మంచి షేడ్, ఎల్లోలో బ్రైట్గా లేకుండా చక్క మంచి షేడ్. ఇదిగోండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఫ్లవర్స్. బోర్డర్స్ వచ్చేసి రెండు వైపులా ఇదే విధంగా ఉంటాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మంచి ఎల్లో కలర్ అండి, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అంతా సేమ్ అండి. గోల్డ్ జరీ చిన్న ప్యానల్ పళ్ళు ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మోటివ్స్ వచ్చాయి. అట్లాగే బనారస్ వీవింగ్ బోర్డర్. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్. ఇంకొక విషయం అండి, లాస్ట్ టైం ఒకరు వాళ్ళ ఇంట్లో పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్స్ కావాలని అడిగారు. నవంబరు ఆ టైంలో, ఇంతకుముందు ఈ శారీస్ తెచ్చినప్పుడు బల్క్ కావాలి, కానీ నా దగ్గర అప్పుడు అంత స్టాక్ లేదు. కమింగ్ పెళ్ళిళ్ళ సీజన్కి ఎవరైనా కూడా ఇలా గిఫ్ట్స్ కావాలంటే, గిఫ్ట్ పర్పస్ కావాలంటే కనుక బల్క్లో చేయించిస్తానండి. టైం అయితే ఒక 20 days 1 month అలా పడుతుంది. రాబోయేది సమ్మరే కాబట్టి వాతావరణం సహకరిస్తే ఇంకా తొందరగా కూడా అయిపోవచ్చు. మీకు ఇలా మల్టీ కలర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, మల్టీ డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు. లేదంటే సింగిల్ కలరు
సింగిల్ డిజైన్ నాకు ఇట్లా ఇన్ని పీసెస్ కావాలి అని మీరు అన్నా కూడా చేయించిస్తాము. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ కూడా తగ్గుతుందండి. అంటే బల్క్గా తీసుకున్నప్పుడు తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ తగ్గుతుంది. బేబీ పింక్ కలర్ అండి. ఇది గోల్డ్ జరీ పళ్ళు వచ్చింది. శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మోటివ్స్ వస్తాయి. అలాగే గోల్డ్ జరీ బెనారస్ స్టైల్ వీవింగ్ బోర్డర్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. పింక్ కలర్ అండి. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, బనారస్ వీవింగ్ బోర్డర్, అలాగే చిన్న బుటాలు, మొత్తం ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. బేబీ పింక్ కలర్ అండి. పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి. ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ ట్రయల్ అన్నమాట నాది. ఇన్ని చీరలు చూపించటం మీ ఓపిక, ఇంకా అంటే మరి టైం కేటాయించుకుని కూర్చోవాలి కదా, అందుకోసం. చూడండి ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. ఈ బోర్డర్స్ ఏంటంటే బోర్డర్ బ్యాక్గ్రౌండ్ లో ఒక డార్క్ కలర్ యాడ్ చేశారండి, దానిపైన బోర్డర్ ఇచ్చారు ఈ ప్యాటర్న్ లో. అందుకని బోర్డర్ కూడా లైట్ కలర్ చీర మీద కూడా బాగా కనిపిస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. స్కిన్ కలర్ లో డార్క్ షేడ్ అండి. నేను ఈసారి ఈ డిజైన్ లో ఇది రాలేదేమో అనుకున్నా, ఫస్ట్ టైం వచ్చింది అన్నాను కానీ చూడండి ఇంతకు ముందు దాంట్లో కూడా ఉంది. చాలా బాగుంది. ఇది కూడా ప్లెజెంట్ గా, చాలా సటిల్ గా. ఇదిగోండి ఇంత ప్యానెల్ గోల్డ్ జరీతో వచ్చింది. మధ్యలో అంతా ఇలా టిష్యూ లాగా ఉంది. ఇదిగోండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ, చిన్న ఫ్లవర్స్, దాదాపుగా ఒక 2 రూపీస్ కాయిన్ సైజులో ఉన్నాయి. బోర్డర్ ఏమో 2 రకాలుగా వచ్చిందండి. వీవింగ్ బోర్డరే. ఈ శారీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే ఉంటుంది. బోర్డర్స్ పైన కింద కూడా సేమ్ ఉంటాయి. ముళ్ళగోరింత కలర్ కూడా కాదు, ఒకలాంటి ఇందులో కరెక్ట్ ఉంది, ఆరెంజ్ పీచ్ అలాంటి షేడ్ అండి. చాలా బాగుంది ఈ కలర్ కూడా. గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. ఇదిగోండి ఇట్లా లైట్ ఐస్ క్రీమ్ ఆరెంజ్ అని చెప్పేదాన్ని ఇప్పుడు. చాలా బాగుందండి ఇది కూడా. ప్యాటర్న్ అంతా సేమ్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, బోర్డర్స్ ఎవ్రీథింగ్ సేమ్ వస్తుంది. ఈ షేడ్ కూడా చాలా బాగుందండి. మెంతి ఎల్లోలోనే తేట కలర్ అన్నమాట. చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇవి డైయింగ్ లో ఏంటంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి కదా, అట్లా షేడ్స్ ఎల్లోలో డిఫరెంట్ షేడ్స్ వచ్చాయన్నమాట. పింక్ కలర్ అండి. బీట్రూట్ జ్యూస్ కలర్ సూపర్ గా ఉంది. ఇది కూడా మనందరికి ఫేవరెట్ షేడ్. ఇదిగోండి గోల్డ్ జరీ పళ్ళు. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. పైన కింద కూడా ఇట్లా వీవింగ్ బోర్డర్స్ 2 టైప్స్ లో వస్తాయండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. సేమ్ ఫ్యాబ్రిక్ లోనే క్రీమ్ విత్ మరూన్ కాంబినేషన్ అండి. ఇదిగోండి పళ్ళులో ఎడ్జ్ లో వచ్చేసి ఇట్లా డాట్స్ లాగా ఇచ్చారండి బ్లౌజ్. ఇంకా శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇటు అటు ఇంకొక లేయర్ తీసి చూపించి లోపల ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రిల్స్ దగ్గర అంతా ఇది వస్తుందండి డిజైన్, ఇలా బాల్స్ లాగా. అక్కడి నుంచి కొంచెం ఇట్లా ఈ డాట్స్, మిగిలింది పళ్ళు వైపు అంతా ఇలా ఉంటుంది. ఇది పళ్ళు అండి. పళ్ళులో వచ్చేసి ఇలా జెరీ లైన్స్ ప్యానల్ స్టైల్లో ఉన్నాయి. మధ్యలో కూడా హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. బ్లౌజ్ చూసిన తర్వాత శారీ అంతా ఎలా ఉందో చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో జెరీ బోర్డర్ వస్తుంది. ఇది పళ్ళు తర్వాత పార్ట్ అండి. ఇక్కడ ఒక పెద్ద కొమ్మలాగా హ్యాండ్ పెయింట్ వచ్చింది. శారీ అంతా గ్రీన్ అండ్ కొంచెం వైన్ పింక్ ఆ షేడ్ లో షేడెడ్ గా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇలా కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పైనంతా కూడా కొంచెం గ్రేయిష్ బ్లూ లాగా ఉంటుంది. కిందేమో యాజ్ యూజువల్ గా
గ్రీన్, కొంచెం ఎల్లో, కొంచెం వైన్ పింక్ అట్లా షేడెడ్ లాగా ఉండి దానిపైన హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. శారీ స్టార్టింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది. గ్రీన్ అండ్ ఎల్లో కలనేత శారీ అండి. ఇదేమో పళ్ళు, ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ సిల్క్ కోట. దీని తర్వాత మనకి బ్లౌజ్, ఇక్కడ బ్లౌజ్ అంతా కూడా జకార్డ్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్లో ప్రింట్లో ఇట్లా వీవింగ్లో ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఆ కలర్స్ అన్నిటితో కూడా బ్లౌజ్కి బోర్డర్ అండి. శారీ అంతా కూడా బనారస్ స్టైల్ వీవింగ్ అండి. శారీ అంతా ఇదే విధంగా వస్తుంది, కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇదే విధంగా వస్తుంది. బోర్డర్ వచ్చేసి జరీ పైన మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో పైథనీ స్టైల్ వీవింగ్ అండి. ఆ బోర్డర్ దాదాపుగా 6-7 ఇంచెస్ ఉంటుంది. పైన వైపు ఏమో ఇదిగోండి చిన్న బోర్డర్, ఓన్లీ జరీతో వస్తుంది. దీనిని కూడా మీరు లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. టిష్యూ శారీ అండి. ఇది కూడా మిక్స్ కోటా పైనే టిష్యూతో లైట్ బ్రిక్ కలర్ లాంటిది కలనేత అన్నమాట. ఇది పళ్ళు అండి, జస్ట్ గోల్డ్ కలర్ పళ్ళు వస్తుంది. బనారస్ స్టైల్ వీవింగ్లో ఒక 3-4 ఇంచెస్ బోర్డర్ అండి. అలాగే మీకు కనిపిస్తున్న ఈ డిజైన్ అంతా కూడా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ. ఈ మధ్యలో అంతా మీకు శారీ కలరు అండ్ గోల్డ్ కలరు కలిసి కొంచెం చెక్స్ ప్యాటర్న్లో, కోట అంటే చెక్స్ ఉంటాయి కదండి, దానిలో ఇట్లా లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. శారీ లోపలంతా ఇలా ఉంటాయండి బుటాలు. పళ్ళు దగ్గర మాత్రం ఎక్కువ ఎంబ్రాయిడరీ వస్తుంది, లోపలంతా ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ కనిపించేంత మేర ఈ బిగ్ బోర్డర్ అయితే వస్తుందండి. బ్లాక్ క్రీమ్ కాంబినేషన్లో వేవీ డిజైన్ అండి. చూడండి భలే ఉంది కదా అసలు. ఇది కూడా ఈ కలరేనండి. అడుగున మీకు బ్లౌజ్ ఓవర్లాప్ అయ్యి అట్లా కనిపిస్తుంది. క్రీమ్ కలర్, బ్లాక్ అండ్ క్రీమ్. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. శారీ మొత్తం ఇదే స్టైల్ అండి. ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లౌజ్, చాలా చాలా బాగుంది. బ్లూ కలర్ అండి, ఓషన్ బ్లూ. శారీ అంతా కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్ లాగానే చక్కగా కనిపించే ప్రింట్ వచ్చింది. డిఫరెంట్ స్టైల్ ప్రింటింగ్ ఇచ్చారు, ఫ్లవర్స్ అట్లా కొమ్మలు అలా రకరకాలుగా ఉంది. ఇదిగోండి సేమ్ షేడ్లోనే డార్క్ కలర్లో ఒక 1 ఇంచ్ బోర్డర్ వచ్చిందండి. కాంట్రాస్ట్ లాగా అట్లా లేకుండా శారీ కలరే వచ్చింది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సెల్ఫ్ ప్రింట్, బోర్డర్ వచ్చింది కదా శారీ కన్నా డార్క్ షేడ్లో, అదే కలర్ సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో జామెట్రికల్ డిజైన్ అండి. పళ్ళు అంతా ఇలా ఉంటుంది. పింక్ కలర్, పీచ్ షేడ్ మిక్స్ అయిన పింక్ కలరు, ఒక 1 ఇంచ్ బోర్డరు. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ ఈ విధంగా ఉంటుందండి. ప్లెయిన్కి బోర్డర్స్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇంకా కుచ్చిళ్ళ నుంచి కట్టు చెంగు వరకు మొత్తం అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ అండి. ఈ డిజైన్ ఓవర్లాప్ అవుతుంది అడుగుది. బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా, ప్లెయిన్ బ్లాక్. సీ గ్రీన్ అండి, కాకపోతే రెగ్యులర్ సీ గ్రీన్ కాకుండా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అండి. షేడ్స్ అయితే ఖచ్చితంగా మన దగ్గర లేని రంగులు, కొత్తగా కనిపించే రంగులు, అట్లీస్ట్ ఉన్నా కూడా 1-2 ఉంటాయి తప్ప ఎక్కువ చీరలు రెడ్లు, గ్రీన్లు, ఎల్లోలు ఉన్నట్టుగా ఉండవండి. ఎందుకంటే అంత కొత్తగా ఉన్నాయి రంగులు. ఇదిగోండి చూసారు ఎంత బాగుందో శారీ అసలు. ప్రతి కలరు కూడా చాలా బాగుందండి. ఇదిగోండి బ్లౌజు, పళ్ళు, బోర్డర్ 3 కూడా ఒకటే షేడ్లో ఉంటాయి. దానికి సంబంధించిన లైట్ కలర్లో శారీ అంతా వస్తుంది. శారీ అంతా ఇదే ప్రింట్, చక్కగా చిన్న చిన్న మిర్రర్స్ కుట్టున్నాయి. వుడ్ బ్రౌన్ కలర్ అండి. పళ్ళు వచ్చేసి, శారీ ఏమో అందులోనే లైట్ షేడ్ అన్నమాట. నాకైతే భలే నచ్చాయండి ఈ చీరలు అన్నీ కూడా, చాలా బాగున్నాయి. మంచి చక్కటి టాజిల్స్. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్
గ్రే కలర్ అండి. గ్రే కలర్ పైన మనం ఫస్ట్ శారీ అనుకుంటా చూసాము, ఇలా మందారాలు, తర్వాత ఎడీనియం ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ వీటి పేరేమో నాకు రాదు. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా. బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్ అండి. ఎడ్జ్లో వచ్చేసి పళ్ళులో ఇలా జూట్ లైన్ బ్లాక్ కలరు, అలాగే గ్రే కలర్ పైన సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. చాలా చాలా బాగుంది ఇది కూడా. అసలు ఈ చీరల్లో కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి. కానీ ప్రతిసారి కూడా ఒకటో రెండో కొత్త రంగులు కొత్త డిజైన్లు యాడ్ అవుతూనే ఉన్నాయి. చాలా చక్కగా ఉంది కలర్ అండి. నాలాంటి బ్లాక్ ఫ్యాన్స్కి ఫీస్ట్ అనమాట. ఎందుకంటే బ్లాక్ చీరలు ఇంకా బ్లాక్ ఇష్టం ఉన్న అందరికీ ఎన్నో చీరలు ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ దాంట్లో కొత్తగా దొరికినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు. నాకు ఈ శారీ చూస్తే అలా అనిపిస్తుందండి. బ్లాక్ పైన వచ్చిన కలర్స్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కలర్స్ చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్తో ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ చాలా చక్కగా వచ్చింది. వైలెట్ కలర్ ఎడ్జ్, జూట్ లైన్, అలాగే టాజిల్స్, నేవీ బ్లూ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్ అండి. బ్లాక్ కలర్ బ్లౌజు. ఇదంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ చిన్న సైజులో ఇచ్చారు. బ్లౌజ్ మంచి ఫ్యాబ్రిక్ కాబట్టి కుట్టించుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ బ్లాక్కి ఇది హ్యాండ్స్ కూడా వేయించుకోవచ్చు అండి. ఈ చీరలు అన్నీ కూడా అలా ట్రై చేయొచ్చు. నిజంగా నేను ఇందులో బ్లాకే తీసుకున్నా, లేకపోతే ఈ శారీ తీసేసుకునేదాన్ని, అంత నచ్చింది. లైట్ క్రీమ్ కలర్ అండి, ప్యూర్ వైట్ కాకుండా లైట్ క్రీమ్ కలరు, అలాగే రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డరు, మల్టీ కలర్ డిజిటల్ ప్రింట్ అండి. అసలు పువ్వులన్నీ ఎంత అందంగా ఉన్నాయో, బ్లాక్ మీద కనిపించినట్టే వైట్స్ మీద కూడా చాలా బాగా కనిపిస్తాయి కదా. అట్లా అన్ని కలర్స్ కూడా వాటర్ కలర్ పెయింటింగ్ స్టైల్లోనే ఉన్నాయండి. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి. అలాగే జూట్ లైను, పళ్ళులో చివర వచ్చేసి పింక్ కలర్ వస్తుంది. బ్లౌజు క్రీమ్ కలరేనండి, శారీ కలర్ బ్లౌజ్ పైనే పువ్వులన్నీ కూడా చక్క చిన్న ప్రింట్ అన్నమాట. చాలా బాగుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఈ కలరు మావు కలర్ అండి, డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, మంచి మంచి రంగుల్లో మందారాలండి. నిజమైన మందారాలు తెచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉన్నాయి. మధ్యలో వచ్చేసి ఇవి ఒక టైపు గన్నేరు, వీటిని ఏదో పువ్వులు అంటారండి. చెట్టు పెద్దగా ఉంటుంది, భలే ఉంటాయి పూలు. అసలు బయట చూడడానికి కూడా రెక్క వెల్వెట్ లాగా మందంగా ఉండి, ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నిజంగా ఆ ఫ్లవర్ తెచ్చి ఇక్కడ పెట్టినట్టే ఉంది. ఐడీనియం ఫ్లవర్సు, మందారాలు, నిజంగా రకరకాల పూలు మన తోటలో కోసుకొచ్చి చీర మీద పెడితే ఎలా ఉందో అంత రియలిస్టిక్గా ఉంది. చాలా చాలా బాగుందండి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఈ చీరలకి పళ్ళు సెపరేట్గా ఏముండదండి. జస్ట్ ఇక్కడ ఒక 1.5 ఇంచ్ జూట్ లైన్కి ఎడ్జ్లో బ్లాక్ కలరు, ఈ టాజిల్స్ అండి. ఈ పళ్ళు అందం అంతా కూడా ఈ టాజిల్స్ అన్నమాట. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే శారీ కలర్లోనే సెల్ఫ్ ప్రింట్. చీరలో ఏవైతే పువ్వులు వచ్చాయో అదే పువ్వుల్ని సెల్ఫ్ కలర్లో తీసుకొని ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుందండి. అలాగే బ్లాక్ కలరు విదర్భ వీవింగ్ బార్డర్ అన్నమాట. ఇదంతా కూడా మీరు చూస్తున్నదంతా కూడా వీవింగేనండి. ఇది డిజిటల్ ప్రింట్, ఇది వచ్చేసి వీవింగ్. నెక్స్ట్ కలర్ చూద్దాం.